నథింగ్ ఫోన్ 3A సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందిగా. మార్చి 4 అంటే నెక్స్ట్ మంత్ 4వ తారీఖున నథింగ్ 3A అలాగే 3A+ ఈ రెండు మోడల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ ఈ మోడల్స్కి సంబంధించి వీళ్ళు హింట్లు ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ ట్వీట్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు వరకు వీళ్ళు చేసిన ట్వీట్స్ అలాగే ఇప్పుడు వరకు వచ్చిన ఈ మొబైల్ సంబంధించిన రూమర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది అయితే ఈ వీడియో ద్వారా మాట్లాడుకుందాం. అంతేకాదు ఈ మొబైల్కి సంబంధించి వీళ్ళు బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా రివీల్ చేసుకుంటూ నిన్న ఒక డిజైన్ని మొన్న ఒక డిజైన్ అయితే తీసుకొచ్చారు, కెమెరా డిజైన్ని. సో దాన్ని బేస్ చేసుకొని రెండర్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో ఆ రెండర్స్ని అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఒకసారి చూసేయండి. సో ఈ విధంగా మనకి డిజైన్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో బ్యాక్ సైడ్ మనకి సర్క్యులర్ షేప్లో కెమెరా ప్లాట్ఫామ్ అయితే ఉంటుందని అర్థం అవుతుంది. అక్కడ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అలాగే ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఈ త్రిబుల్ కెమెరా సెటప్లో మనకి ఒక కెమెరా, పెరిస్కోప్, టెలిఫోటో సెన్సార్ అనమాట. యాక్చువల్గా నథింగ్ ఫోన్ 3 మోడల్ని లాస్ట్ ఇయరే లాంచ్ చేయాలి. బట్ లాస్ట్ ఇయర్ మనకి నథింగ్ ఫోన్ 2A అలాగే 2A+ ఈ రెండు మోడల్స్ని అయితే నథింగ్ పరిచయం చేసింది. సో అందువల్ల మనకి నథింగ్ ఫోన్ 3ని అయితే లాస్ట్ ఇయర్ లాంచ్ చేయలేదు. అయితే ఈ ఇయర్ మాత్రం నథింగ్ ఫోన్ 3ని అయితే లాంచ్ చేస్తుంది. అయితే ముందుగా మనకి నథింగ్ ఫోన్ 3A అలాగే 3A+ ఈ రెండు మోడల్స్ని అయితే తీసుకురాబోతుంది. ఇక మనం డిజైన్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ ఖచ్చితంగా ఇది ప్లస్ మోడలే. నథింగ్ ఫోన్ 3A అయితే కాదు, 3A+ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో మనకి పెరిస్కోప్ అయితే కనిపిస్తుంది. సో పెరిస్కోప్ ఇచ్చారు అంటే సో ప్లస్ మోడల్కే ఇస్తారనమాట. అందువల్ల దాని ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇక అలాగే మనకి దీనికి సంబంధించిన 3D రెండర్ వీడియోలో కనుక చూసినట్టయితే సో ఈ కెమెరా బంపింగ్ ఏదైతే ఉందో సో మీరు సరిగ్గా గమనించండి. ఇది మనకి ప్యానల్కి అంటించినట్టుగా ఇన్సైడ్ కొంచెం స్పేస్ అయితే కనిపిస్తుంది. మరి ఇలాగే డిజైన్ తీసుకొస్తారా లేదని చూడాలి. ఒకవేళ ఇలాగే డిజైన్ తీసుకొస్తే చూడడానికి అయితే ఆకర్షణీయంగా ఉంది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కాకపోతే డస్ట్ అయితే మాత్రం లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో మొత్తం లోపల డస్ట్ పట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి చూడాలి ఎటువంటి డిజైన్ తెస్తారని. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఈ డిజైన్ మీద ఆల్రెడీ కొంతమందికి నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదేంటి డిజైన్ ఎలా ఉంది, కెమెరా సెటప్ ఏంటి అలా ఉందని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా షావమీ 15 అల్ట్రా అనుకుంటా, వాళ్ళు కూడా కెమెరా ప్లేస్మెంట్ ఉంది ఇలాగే ఎగుడు దిగుడుగా అయితే తీసుకొచ్చారు. సో వీళ్ళు కూడా అలాగే తీసుకొచ్చినట్టుగా అర్థం అవుతుంది. అయినప్పటికీ మనకి కెమెరా సెటప్ మనం సరిగ్గా గమనించామంటే ఏమి అంత ఎగుడు దిగుడుగా అయితే లేదు. కాకపోతే మనకి ఆ సర్కిల్ని అక్కడ పెట్టడం వల్ల కెమెరా బంపింగ్ సర్కిల్ అలా అయితే అనిపిస్తుంది. ఇక ఇక్కడ మనం గమనించేసిన మరో విషయం ఏంటంటే ఇందులో మనకి మరో ర్యాండమ్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ బటన్ ఏంటో తెలియట్లేదు. లెఫ్ట్ సైడ్ పవర్ బటన్ ఉంది, అలాగే ఇది కాకుండా మరో బటన్ ఉంది. రైట్ సైడ్ అయితే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, మరో బటన్ అయితే కనిపిస్తుంది. ఈ బటన్ కూడా కొంచెం మనకి లోపలికి నొక్కేసినట్టుగా ఉందన్నమాట. సో ఇంతకుముందు మనకి కొన్ని రూమర్స్ వచ్చినాయి కెమెరా బటన్ని తీసుకొస్తారు వీళ్ళు ఈసారి అని చెప్పేసి. మేబీ కెమెరా బటన్ ఏమైనా తీసుకొస్తున్నారేమో చూడాలి. ఇక ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పుడు వరకు వచ్చిన లీక్స్ ప్రకారం క్విక్గా చెప్పేస్తాను. సో ఈ మొబైల్ మనకి 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది, ఫుల్ HD+ డిస్ప్లే. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఇక ర్యామ్ టైప్ చూస్తే LPDDR5 ర్యామ్ టైప్ అయితే ఉండబోతుందట. 8GB 12GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. స్టోరేజ్ టైప్ UFS 3.1తో రాబోతుంది. 128GB అలాగే 256GB ఇలాగ రెండు స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఈ 128GBని తీసేయడం బెస్ట్, ఎందుకంటే మెమరీ కార్డు ఆప్షన్ ఉండదు కాబట్టి. సో 256GB నుంచే తీసుకురావడం మంచిదంటాను. ఇక రేసర్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెలే. ఇది మనకి 2x ఆప్టికల్ జూమ్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ పెరిస్కోప్ వాడుతున్నారు కాబట్టి మైబీ 3x ఉండే అవకాశం ఉంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Android 15 అలాగే నథింగ్ OS 3.1తో కనెక్టివిటీలో 5G సపోర్ట్ ఉంటుంది, Wi-Fi 6Eతో వస్తుంది, అలాగే బ్లూటూత్ 5.3 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇక బిల్ క్వాలిటీ విషయానికి వస్తే ట్రాన్స్పరెంట్ పాలికార్బనేట్ బ్యాక్తో అయితే వస్తుంది అనమాట. చూడడానికి గ్లాస్ లుక్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉండబోతుంది. IP64 రేటింగ్ అయితే ఉండబోతుందంట. ఇంకా IP64 ఏంటి, ఇప్పుడు IP69లు కూడా వచ్చేస్తున్నాయి. చూద్దాం మరి. ఇవన్నీ మనకి ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్ దాని రూమర్సే కాబట్టి ఇవి మనకి ఈ మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్. ఇక ఈ మొబైల్ ప్రైస్ ఎలా ఉండబోతుందంటే నేను అనుకోవడం, సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మోడల్స్ కానీ ఇప్పుడు ఇవి తీసుకొస్తున్న ఈ మోడల్ కానీ ఇందులో వీళ్ళు తీసుకొచ్చే అప్డేట్స్ని బేస్ చేసుకొని చూసినట్టయితే 3A మనకి 30,000 రూపాయల లోపు ఉండే అవకాశం ఉంది. ఇక 3A+ మనకి 35,000 రూపాయల లోపు తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 2A+ ఇప్పుడు చూస్తే మనకి అండర్ 30K అయితే ఉన్నది కదా. సో ఆ ప్రైస్తో అయితే వీళ్ళు రీప్లేస్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఆఫర్లన్నీ కలుపుకున్నా సరే 32,000 రూపాయలకి మనకి ప్లస్ను 28,000 రూపాయలకి నాన్ ప్లస్ తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ డిజైను? సో మీరు
ఏ ప్రైస్లో వస్తుంది ఈ మొబైల్ అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మార్చి 4వ తారీఖుకి సో ఈ మొబైల్ లాంచ్ అయిపోతుంది. ఈలోపు మనకి మొబైల్ వస్తే అన్బాక్స్ చేస్తాం, లేదంటే కొని అన్బాక్స్ అయితే చేస్తాం. సో మరి వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.